ఈశాన్య భారతదేశంలో అస్సాం రాజధాని గౌహతిలో నీలాచల్ పర్వత శిఖరాన వెలిసిన ఆలయం కామాఖ్యదేవి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఆలయం మాత్రమే కాదు, శక్తి కేంద్రం, తంత్ర సాధనా పీఠం, స్త్రీత్వ ఆరాధనా క్షేత్రం. స్త్రీ, సృష్టి, శక్తికి ప్రతీక. పిఏబి హైదరాబాద్ ఆధ్వర్యంలో అస్సాం వెళ్లిన ఎన్టీవీ కామాఖ్య క్షేత్రం విశేషాలను మీ ముందుకు తెచ్చింది. పురాణాల ప్రకారం పార్వతీదేవి పూర్వ అవతారం సతీదేవి. ఆమె తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు నిర్వహించిన దక్ష మహాయజ్ఞానికి దేవీ దేవతలనందరినీ ఆహ్వానించాడు. కాని శివుడు సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు. పిలుపు లేకపోయినా యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి. అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తన తపో శక్తితో అగ్నిలో ఆహుతైంది సతీదేవి. శివుడు ఆగ్రహంతో సతీదేవి దేహాన్ని భుజాలపై మోసుకుని ప్రళయ తాండవం చేశాడు. ముల్లోకాలన్నీ అలజడికి గురయ్యాయి. దేవతలంతా చేసేది లేక విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలు అవతరించాయి. ఒక్కో భాగం పడిన చోట ఒక్కో శక్తిపీఠం సతీదేవి యోని భాగం పడిన చోటే కామాఖ్య శక్తిపీఠంగా అవతరించింది. శక్తిపీఠాల్లో అగ్రస్థానంగా స్త్రీ శక్తికి కేంద్రంగా సృష్టి మూలానికి ప్రతీకగా విరాజిల్లుతోంది. बहुत पुराना मंदिर है। माँ के सिद्धि या सबकी सिद्धि मिलता है। माँ के पास सब लोग आता है पूजा पाठ के लिए। और यहाँ के जो पुजारी लोग हैं ये लोग माँ का स्नान कराता है, पूजा पाठ करता है। माँ के अम्बुबाची के दिन में ये लोग ही जाता है माँ के दरबार में। अम्बुबाची का कपड़ मेन जो पूजा पाठ होता है वो कपड़ बांधता है। जोनी में गुप्त जोनी बोलता है, उसके बारे में कोई जानता नहीं है। वो जोनी पीठ है, वैष्णो माता का मंदिर है। वहाँ लड़की लोग बैठता है माँ के, उसका जोनी से खून निकलेगा, माँ के अम्बुबाची का कपड़ा बांधता है। वही अम्बुबाची में कितना साधु सन्यासी गिरी पड़ी पार्वती सरस्वती निर्माणी उदासी कहाँ जगह से साधु लोग इधर मेला करता है। కామాఖ్య ఆలయంలో విగ్రహం ఉండదు, సహజ రాతిపీఠం ఉంటుంది. రూపారాధనగా కాదు, శక్తి ఆరాధన. ప్రతి ఏడాది ఆషాఢంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. పండితులు కూడా ఆలయం వైపు వెళ్లరు. పూజలు, అభిషేకాలు నిలిపివేస్తారు. అమ్మవారికి స్నానసేవ ఉండదు. ఇది అపవిత్రత కాదు, ప్రకృతి ధర్మాన్ని గౌరవించే సంప్రదాయం. 4వ రోజు ఆలయాన్ని తెరిచి మహా ఉత్సవం నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అరుదైన పండుగ. దేవి విశ్రాంతిని గౌరవించే మహా ఉత్సవమే అంబుబాచి మేళా. 4వ రోజు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారిపై ఉంచిన వస్త్రం ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ వస్త్రాన్ని దేవి రజస్రావానికి ప్రతీకగా భావిస్తారు. ఆ వస్త్రాన్ని అంబుబాచి ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాదాన్ని భక్తులు సంతాన భాగ్యంగా, వ్యాధి నివారణగా, దుష్టశక్తుల నుంచి రక్షణగా భావించి భద్రంగా దాచుకుంటారు. అంబుబాచి మేళా సమయంలో కామాఖ్య క్షేత్రం తంత్రసాధనా భూమిగా మారుతుంది. దేశం నలుమూలల నుంచి నాగసాధువులు, అఘోరీలు, తాంత్రికులు ఈ క్షేత్రానికి చేరుకుని అంబుబాచి మేళాలో పాల్గొంటారు. ఈ సమయం తంత్ర సాధనలకు అత్యంత శక్తివంతమైన కాలమని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రం చుట్టూ భక్తి, భయం, రహస్యం కలిసి నడుస్తాయి.